ఈ రోజు మనతో ఉన్నారు యువ నాయకులు బీపీ నాయక్ ఉన్నారు. బీపీ నాయక్ గారు పలు సేవా కార్యక్రమాలు అలాగే కొన్ని రాజకీయ పార్టీలతో అనుబంధంతో పనిచేసి ఉన్నారు. ఆయనతో ఇవాళ విహారీ మీడియా చిన్న ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేస్తుంది. బీపీ నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం. విహారీ మీడియా ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. మీ రాజకీయ భవిష్యత్తు ఎలాగా ఎక్కడి నుంచి మొదలు పెట్టారనేది మేము క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మీ పేరు ఏంటండి? పూర్తి పేరు చెప్పండి. నా పేరు భుక్య పిచ్చేశ్వరరావు నాయక్. నాకు ఒక చిన్న స్టోరీ ఉండే, అందుకే ఎట్లా అంటే ఆ పేరుని ఒకసారి ప్రొనౌన్సియేషన్ చేయడం లేకపోతే అది కూడా ఒక సెంటిమెంట్ తో ఉన్నాను. దాన్ని షార్ట్ చేసి నేనే బీపీ నాయక్ అని తీసుకురావడం జరిగింది. అండ్ బీపీ అనేది మోస్ట్లీ వైడ్లీ ఫేమస్ కాబట్టి సో ఇది తొందరగా ప్రాచుర్యం అవుతుందని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత అది సత్ఫలితాలు ఇస్తుంది. దాని కొంచెం దాన్ని కొనసాగిస్తాము. మీ ఎడ్యుకేషన్ ఏంటండి? నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను 2009 ఫ్రమ్ JNT యూనివర్సిటీ. దాని తర్వాత కెరీర్ పట్ల పోవడం జరిగింది. 12 years అబ్రాడ్ లో సాఫ్ట్వేర్ IT లో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మధ్యలో 2014 లో రాజకీయ రంగేయడం జరిగింది. దాని తర్వాత ఇట్లా అటు రెండింటిని ప్రొఫెషనల్ ప్లస్ ఫ్యాషన్ లైఫ్ ని రెండింటిని కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. ఓకే, మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందండి? చెప్పాలనుకుంటే ఫస్ట్ నుంచి ఉన్నారు. మా తాతగారు యాజ్ ఎ కమ్యూనిస్ట్ లీడర్ గా ప్లస్ TDP లీడర్ గా లాస్ట్ ఒక గత 25 years ఆయన సర్పంచ్ గా ఉన్న దాఖలాలు. దాని తర్వాత ఇటు సైడ్ నుంచి మా బాబాయ్ గారు వాళ్ళు కూడా రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నారు. సో వాళ్ళని చూస్తూ ఆ రాజకీయ కుటుంబం నేపథ్యం చూస్తూ ఉంటే కూడా వాళ్ళని చూస్తూ పెరిగినాం కాబట్టి మేము కొత్తగా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నది కాదు. రాజకీయం ఫస్ట్ మా కుటుంబం నుంచి ఉంది. కానీ నేను రాజకీయాల్లో క్రియాశీలంగా చేయడం మాత్రం 2014 నుంచి. అంతకుముందు అది కూడా రావడం ఒక విచిత్రమైన పరిస్థితిలో క్రియాశీలకంగా రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి క్రియాశీలకంగా ఉన్నాను. ఓకే, మీరు 2014లో జెడ్పీటీసీగా పోటీ చేశారు భవనకాల్ మండలం నుంచి. మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అప్పుడు? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ 165 అనుకుంటా. ఐఎమ్ నాట్ హెసిటేట్ టు డిస్క్లోజ్, అంటే బయటకి చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు. సో అప్పుడు పరిస్థితులు వేరు. అది మై మోటో వాజ్ ఎట్ ద టైం. 2014లో మొట్టమొదటిసారిగా నోటా అనేది ఎలక్షన్స్ లో రావడం జరిగింది. అప్పుడు నేనేం చేశానంటే యువకులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలని వాళ్ళని ప్రేరేపించడం కోసం కొన్ని సెమినార్స్ కండక్ట్ చేశాం మేము. నాకు మిత్రులుగా ఉండేవాళ్ళు కొంతమంది తీసుకొచ్చేసి ఒకళ్ళని వాళ్ళు కాంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్న సందర్భంలో ఏం చేశారంటే ఇప్పుడు దాకా అప్పుడు ముక్కొనపు పోటీ ఎప్పుడు జరగలే, ఉంటే 2 పార్టీలు ఉండే ఆ రోజు. ఇంకొత్తగా తెర మీద వచ్చేసరికి కొంతమంది దాన్ని ఏం చేశారంటే దాన్ని అప్పుడే ఆదిలోనే తుంచేయాలన్న క్రమంలోనే మా ఫ్రెండ్ ని అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్లడం అట్లా జరిగిన క్రమంలో మేము లాస్ట్ ఒక నాకు నామినేషన్ వేయడానికి ఆల్మోస్ట్ ఒక వీక్ డేస్ టైం కూడా లేదు. ఆ తక్కువ టైంలో నామినేషన్ వేసి ఒక 22 villages కి బై వాక్ వెళ్ళాం, ప్రచారం చేశాం. అండ్ ఇప్పుడున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటి ఏమీ లేవు. అప్పుడున్న దానిలో మనకి గ్రామాల్లో ఒక విలేజ్, ఒక సిటీ కేబుల్ మాత్రమే. అప్పుడు కూడా మేము చెప్పాలనుకో స్పష్టంగా ఇలాంటి కెమెరాలో పెట్టేసి మేము షూట్ చేసి ప్రజలకి ఏం చెప్పాలనుకున్నాం, ఎలాంటి నాయకత్వం రావాలి, ఇంకా ఈ సాంప్రదాయ పార్టీలను పట్టుకొని వేలాడదామా అన్న కోణంలో ఒక మంచి ప్రశ్నలు అయితే మనం ఆ రోజు జనాలకు పంపించాం. తద్వారా మేము వెళ్ళాం. అట్ ద సేమ్ టైం అప్పుడు ఉన్న నాతో పాటు ఫాలో అయిన యంగ్స్టర్స్కి చాలా మందికి ఆ దఫా ఎలక్షన్ ఓట్లు రాలేదు, మరుసటి దఫాలో వచ్చాయి. సో 2014 నుంచి పోలిస్తే ఇప్పటికి చాలా వచ్చాయి. అది మేము ఒక ఎక్స్పీరియన్స్ అనుభవంగానే భావిస్తాం. ఇంకోటి చెప్పాలంటే అప్పుడు ఉన్న బీజేపీ పార్టీ కంటే కూడా యాజ్ ఇండిపెండెంట్గా నేను ఎక్కువ స్కోర్ చేయడం జరిగింది. అది చాలా మందికి దాన్ని అభినందిస్తారు ఆ విషయాన్ని చెప్పినప్పుడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మీరు బీజేపీ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినారు కదా, అదే బీజేపీ పార్టీలో మీరు వెళ్ళారు కదా. సో నేను చెప్పడం అదే జరుగుతుంది. ఇప్పుడు మా రాజకీయ కుటుంబానికి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నుంచి అనుభవం ఉన్నా కూడా ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అన్న కోణంలో మనం దారులు వెతుక్కుంటా ఉన్నప్పుడు నేను బయట ఒక 10 నుంచి 12 సంవత్సరాలు తిరిగి వచ్చినప్పుడు నేను మీలాగ్ మీ నన్ను ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఐ వాజ్ దేర్ ఇన్ టు POK ఆజాదీ కాశ్మీర్ లేకపోతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీపుల్ తో నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత దేశం గురించి అడుగుతున్నప్పుడు మనకి ఎట్లా పాకిస్తానియన్స్ మీద ఎట్లా ఒపీనియన్ ఉందో వాళ్ళకు కూడా మన మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడిన అనుభవం ఉంది నాకు. అలాగే అక్కడ కొంతమంది టాక్సీ డ్రైవర్స్, కొంతమంది పెషావర్ నుంచి, అటు నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇస్లామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నాతో కొంతమంది తెలుసు. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు ఇండియా స్ట్రాంగర్ గా ఉంది, మాకు కొంత ఇబ్బంది అవుతుంది అన్న కణంలో నేను జాతీయ రాజకీయాల్లో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఆ స్థాయిలో కూడా మనం రాణించాలన్న కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని వెతుక్కున్న మార్గంలో అప్పుడు బీజేపీ నేను అనుకున్నా ఆ టైంలో కాంటెస్ట్ చేయాలి రాబోయే ఎలక్షన్స్ అని చెప్పేసి బీజేపీలో చేరడం జరిగింది. అదొక నాటకీయ పరిణామంలో ముగిసింది అనుకోండి, అది వేరే విషయం. ఓకేనండి, మీరు బీజేపీలో వైరా సీట్ బాగా పెద్దగా ఆశించారు. మీరు ఫైనల్ దాకా మీ పేరే బలంగా వినిపించింది, కానీ అది
జనసేనకి పొత్తుల భాగంగా వెళ్ళిపోయింది. దీంట్లో ఎలాంటి కుట్ర కోణాలు జరిగేసి మీకు సీట్ రాకుండా కొంతమంది అడ్డుపడ్డారనేది చెప్తుంటారు, అది నిజమేనా? పూర్తిగా కొట్టిపారేయలేదు, కానీ దాంట్లో కొంతవరకు మనకు తెలియని కోణాలు ఉంటాయి. కుట్రలు జరిగినాయి అనేది ఖచ్చితంగా జరిగిందని నేను కూడా భావిస్తూ ఉంటా. ఎందుకంటే ఏదైతే మనం పనిచేసామో, ఏదైతే మనం పూర్తి విశ్వాసంతో ఉండి ప్రజలకి సేవ చేశామో, అలాగే పార్టీ పరంగా కూడా అప్పుడు ఆనాడు పనిచేసాము అనేది చాలా చేశాం. అంటే దానికి చాలా సందర్భాలు ఒక 2 మాటలు చెప్పే కావు. ఎందుకంటే రాత్రి బౌళ్ళు ఆల్మోస్ట్ 3-3.5 సంవత్సరాలు కంప్లీట్ గా వైరా కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఒక 5-6 మండలాలు పట్టుకొని పల్లె గూడల్లో కూడా అన్ని తిరుగుకుంటా అన్ని చోట్ల కూడా మేము ప్రచారం చేయడం జరిగింది. అలాగే పార్టీ నుంచి అధిష్టానం నుంచి ఎలాంటి సర్వేలు పంపించినా, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా మేము టాప్ రేస్ లో నిలబెట్టాం. ఇన్ఫాక్ట్ అప్పుడున్న జిల్లా అధ్యక్షుడు కూడా సర్వే అయిందంటే బికాస్ ఆఫ్ ద వైరా కాన్స్టిట్యున్సీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి జిల్లాకి ఎలాంటి బాధ్యతలు ఇచ్చి పనిచేయాలన్నా కూడా అది వైరా నుంచే మొదలు పెట్టేది. వైరాలో నాతో పాటు మిగతా 3-2 కూడా వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకొని పనిచేశారు, చేయట్లని చెప్పట్లా. యాజ్ యూనిటీగా ఉన్నాం. కాకపోతే వాళ్ళు ఏంటంటే రేపు ఎప్పుడైతే వాళ్ళు జరిగిన కుట్ర నేనేం భావిస్తా ఉన్నా అంటే, ఈ పిల్లగాడికి మల్టీలింగ్వల్ ఉంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, దాంతోపాటు ఇతర లాంగ్వేజెస్ కూడా, తమిళ్ కూడా అనర్గళంగా మాట్లాడుతారు, వింటాడు. జాతీయ అధినాయకం వచ్చినప్పుడు తొందరగా మింగిల్ అవుతున్నాడు. అలాగే ఎక్కడున్నా కూడా కొంతమంది ఇక నాయకత్వాన్ని చేరదీసి కొంచెం ఆ బానిసత్వాన్ని తుంచేసి అందరిని కలుపుకొని పనిచేస్తున్నాడు. ఇంకోటి చాలా హుషారు ఉన్నాడు, ముఖ్యంగా ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా అనర్గళంగా మాట్లాడుతున్నాడు అనేది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. అది సార్ అదే ఫీడ్బ్యాక్ నాకు శాపం అయింది అనమాట. ఎట్లా అంటే సార్ ఎక్కడ దాకా వెళ్ళింది అంటే, అది తీసుకోలేదు కానీ ఎట్లా అంటే, బీపీ నాయక్ నీ పేరు వెనక నాయక్ అనే మాట లేకుండా ఏదైనా పెద్ద పెద్ద కులాలకు సంబంధించిన ఏదో తోక పేర్లు ఉంటాయి కదా, అట్లాంటి పేర్లు ఉంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయేవాడివి అని చెప్పేసి నా సందర్భాలు కూడా నేను ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నా. బట్ నేను ఐ నెవర్ హెసిటేటెడ్ టు బీయింగ్ ఏ నాయక్ ఆర్ సంథింగ్. నాకు అట్లాంటి భావాలు ఏమి. ఇంటి పేర్లతో ఉంటే కూడా మన స్వతహాగా మన తల్లిదండ్రులు పెట్టిన పేర్లు మనం అట్లా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి అయితే నేను 100% నా కమిట్మెంట్ తో పనిచేస్తా. అట్లా చేసిన క్రమంలోనే చాలా మంది ఇప్పుడు జాతీయ నాయకులు తీసుకొచ్చి ప్రచారం చేయించాను. రీసెంట్ గా ఎలక్షన్స్ అయిపోయే కొద్ది రోజుల ముందు ఇప్పుడు కూడా గోవా నుంచి ఇప్పుడు మినిస్టర్ అయ్యారు, అప్పుడు ఆయన ఎమ్మెల్యే కేదార్ నాయక్ అని చెప్పేసి ఆయన తీసుకెళ్లేసి ఏనుకూరు మారుమూల ప్రాంతాలు ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్లు ఉండొచ్చు. అది ఒక అడవి ప్రాంతం. అక్కడ కొత్తమేడపల్లి విలేజ్ అని మీకు ఇప్పటికీ చాలా ఇష్యూస్ ఉంటాయి. అక్కడ మైగ్రెంట్స్ పీపుల్స్ ఉంటారు, ఛత్తీస్గఢ్ నుంచి వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదివాసీ వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి అలాంటి వాళ్ళకి రికగ్నిషన్ లేదు. ఆ విలేజ్ ఉంది అని కూడా రికగ్నిషన్ లేదు. కానీ మేమేంటంటే వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. ఆ నాయకులు ఇప్పుడు దాకా వాళ్ళు ఓట్లు వాడుకుంటారు, కానీ వాళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళ దగ్గర తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు స్వతహాగా వాళ్ళు అంగన్వాడీ ఏర్పాటు చేసుకోవడం, స్వతహాగా వాళ్ళే పవర్ వచ్చే విధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ ప్లాన్ చేసుకోవడం, వాటర్ సర్వీస్ వాళ్ళే చూసుకునేసరికి నాకు ముచ్చటేసింది. సో వాళ్ళకి వెలివేయబడ్డా కూడా వాళ్ళు మాత్రం ఏదో ఒకటి కమ్అప్ వస్తున్నారని చెప్పేసి మేము అప్పుడున్న గోవా మినిస్టర్ తీసుకెళ్లి ఆయన కూడా ప్రచారం చేశాం. అక్కడ అలాంటి రూట్ లెవెల్లోకి వెళ్ళిన పేరు నాకే ఉంది. బీపీ నాయక్ గారు, మీరు బీజేపీ నుండి బయటకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటండి? దాన్ని నేను కంటిన్యూస్ గా పనిచేస్తున్నప్పుడు రిపోర్ట్స్ అన్ని కూడా మనకి ఫేవర్ గా వస్తున్నప్పుడు టికెట్ నాకేనే వస్తుందని ఎవరికైనా ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. ఆ వచ్చిన క్రమంలో ఏంటంటే, అప్పటికి మేము అన్ని నాయకుల్ని కలిసి కూడా మా మెమరాండం ఇవ్వడం జరిగిన తర్వాత, అన్ని సర్వేల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసి కేవలం టికెట్ గురించే పోట్లాడింది మాట వాస్తవం. కాకపోతే ఏమైందంటే, అప్పటికి అనుకోకుండా వాళ్ళు జనసేనతో, అప్పటికి జనసేన పార్టీకి నిజం చెప్పాలంటే ఎలక్షన్ సింబల్స్ లో గుర్తింపు కూడా లేదు. అలాంటి పార్టీతో ఒక జాతీయ పార్టీ పొత్తు పెట్టుకోవడం అనేది చాలా మందికి సందేహం కలిగింది. అట్లాంటిది ఖమ్మం జిల్లాని ఒక బీజేపీ పార్టీ కూడా ఎప్పుడు ఒక జిల్లాగా భావించదు. దీన్ని ఈ జిల్లాను పూర్తిగా కూడా ఇచ్చిన 8 సీట్లలో కూడా ఇక్కడ 5 సీట్లు ఇచ్చేసి మొత్తం జనాల మనోభావాన్ని మొత్తాన్ని తూట్లు పొడిచింది. అందులోనూ ఆదివాసీ కొన్ని సీట్లు కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా జనాలు ఎంత చెప్తున్నా కూడా వీటిలో వైరా చాలా ప్రత్యేకమైంది. అప్పటికి వైరాకి ఎట్లా అంటే, వైరాకి ఎప్పుడు వచ్చినా ఒక సినిమా హీరోయిన్, అప్పటికప్పుడు ఒక పారాషూట్ లీడర్ లో వచ్చేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఒక 3-4 పోటీ పడ్డా కూడా ఒక కంటిన్యూస్ గా అన్ని మండలాలకి జనాలు అందుబాటులో ఉండి చేస్తున్న నాయకులు ఉన్నప్పుడు, ఈసారి రావాలి అని చెప్పేసి జనాలందరూ చెప్పినప్పుడు, కార్యకర్తలందరూ కూడా ఒక కోరుకున్నప్పుడు మేము కూడా అదే కోరికను తీసుకెళ్ళడం కోసం దాదాపు ఒక 10-15 కార్లలో మేము అందరం ఒక 100 మంది వెళ్ళి పార్టీ ఆఫీస్ లోనే స్ట్రైక్ చేశాం. అంటే నేను జనసేన పార్టీతో ఒప్పందాన్ని లేకపోతే పొత్తుని మేము వ్యతిరేకించట్లేదు. కాకపోతే వైరాగ్ చాలా అన్యాయం జరుగుతుంది. అన్ని రిపోర్టులో దాదాపు 119 కాన్స్టిట్యున్సీలో కూడా వైరాకే ప్రాధాన్య స్థానం వచ్చినప్పుడు అలాంటి సీట్లు మీరు జనసేనకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. చాలా మనోభావాలు, కార్యకర్తలతో చాలా మనోభావాలు ఇక్కడ ముడేసుకున్నాయి. దీన్ని మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, అప్పుడున్న ఇన్ఛార్జీలకి తరుణ్ చుక్కి, అరవింద్ మీనన్ గారికి, వీళ్ళందరికీ కూడా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మొండి వైఖరితో వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పాటు, ఆనాడు నేను ఒక జాతీయ నాయకులతో ఉన్న ఒక సంభాషణలో ఎక్కడైతే నాకు
ఏ భావాలతో ఏ ఒక సిద్ధాంతాలని చెప్పేసి వాళ్ళు బీజేపీ కార్యకర్తల్ని ఒక చెప్పకూడదు కానీ దే ఆర్ లైక్ స్లీపర్ స్లెస్ లాగా వాడుకుంటారు. అంటే వాళ్ళ భావాలు నేషన్ ఫస్ట్. నన్ను అడిగారు వాళ్ళు క్వశ్చన్ ఎట్లా అంటే వాట్ ఈస్ ద బీజేపీలో ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారు, బీజేపీ మీరు మోటో ఏంటంటే నేను చెప్పాను అనర్గలని చెప్పాను నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అంటే నో 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 వీఆర్ డూయింగ్ వైస్ వర్సా అని చెప్పేసి ఫస్ట్ పవర్ ఈజ్ ఫస్ట్ దెన్ పార్టీ దెన్ నేషన్ అన్నట్టుగా నా కోణంలో చూసి వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కూడా మోసం చేస్తున్నారు. ఈ తప్పుడు వాదం నుంచి నేను బయటికి రావాలని చెప్పేసి అనుకొని నేను బయటకు వచ్చిన తర్వాత అట్లా బయటికి రావడం జరిగింది. సో నేనైతే ఏ సిద్ధాంతాలకు అప్పుడు దేశం కోసం చెప్పాను మీకు ఆ గతంలో నాకు చెప్పినట్టుగానే కొంతమంది పాకిస్తాన్ వాళ్ళతో కూడా చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ దేశం ఔన్నత్యం కొంచెం బాగుంది, ఇక్కడ నేషనల్ రాజకీయాల్లోకి రావాలి అనుకున్న కోణంలో అప్పుడు నేను బీజేపీ ఉంటే బాగుంటుంది అనుకున్న కోణంలో నేను వెళ్ళాను. కానీ చూస్తే బీజేపీ భావాలు అక్కడ దేశ భావాలు ఏమీ లేవు. కేవలం అన్ని రాష్ట్రాల్లో పాగాలేయాలి, ప్రతి ప్రభుత్వాన్ని కూల్చాలి, అక్కడ కూడా మనం అనే వాదం నాకు కనిపించింది తప్ప నిజంగా వీళ్ళు దేశానికి కొమ్ము కాసే నాయకులా అన్న అనుమానం నాకు నిజంగా కలిగింది. అనుకున్న ఏదైతే నేను అనుకున్నప్పుడు వచ్చానో నేను ఏదైతే రియలైజ్ అయితే తెలుసుకున్నానో అప్పుడు నేను బయటకు రావడం. మీరు ఒక ఉన్నతమైన చదువులు చదువుకున్నారు, మీరు ఒక ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్లో అలా ముందుకు సాగారు. అలాంటి ఐటీ కంపెనీ మీ వైరా కాన్ఫరెన్స్లో పెట్టడానికి ఏమైనా ట్రై చేశారా, లేకపోతే ఇక్కడ విద్యార్థులకి ఎలాంటి సపోర్ట్ అందిస్తున్నారు మీరు? ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా చేసే మేనిఫెస్టో కంటే ముందు కూడా బీపీ నాయక్ క్రియేట్ చేసిన మేనిఫెస్టో ఇప్పటికీ మీరు ఇంటర్నెట్లో చూసినా కూడా జరుగుతుంది. దాంట్లో వైరా జనాభా కానీ, వైరాకు ఉన్న విస్తీర్ణత కానీ, వైరా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉంది, వైరాకి ఉన్న బెనిఫిట్స్ ఏంటో మేము కూడా క్షుణ్ణంగా చెప్పాం. దాంట్లో కూడా విద్యార్థులకి పారిశ్రామిక పరంగా లేకపోతే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రావాలి, ఐటీ హబ్బులు రావాలి, అలాగే చుట్టుపక్కల ఉన్న అనేక దాంట్లో కూడా ఇవాళ 300 రూపాయల కూలి పని చేసే నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఇవాళ 1000 రూపాయలు పని దొరికే విధంగా అలాంటి కంపెనీస్ తీసుకురావాలని చెప్పేసి మేము ఒక పెద్ద ప్రతిపాదన చేసినాం. ఇప్పటికి కూడా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా మేము చెప్పినాం. సో మదిర కానీ వైరా కానీ ఇవాళ ఆంధ్ర తెలంగాణ బోర్డర్లకి ఆనుకొని ఉంది. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మీకు జగ్గపేట, వైరా, ఖమ్మం, మదిర, ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో మనకి స్కిల్స్ కూడా ఇక్కడ ఈజీ క్వాలిటీ స్కిల్స్ కూడా దొరుకుతుంది. అలాగే డిగ్రీలు పూర్తి చేసుకొని ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ చదువుకొని పాలిటెక్నిక్ చేసిన మన టెక్నికల్ స్కిల్స్ స్టాఫ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకుంటే చాలామందికి అనుబంధంగా ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి తెలంగాణకి ఎక్కడ కూడా సముద్ర తీరం లేదు. ఇలా డ్రై పోర్ట్ నేషనల్ వైడ్గా డ్రై పోర్ట్ ఉన్నదంటే డ్రై పోర్ట్ అంటే మనకు పోర్ట్ లేదు కానీ వీఆర్ సిచ్యువేటింగ్ పోర్ట్ అంటే ఒక పోర్ట్ మాదిరిగా తయారు చేసి ఎక్కడెక్కడో ఉన్న వస్తువులందరినీ ఇక్కడ ఎగుమతి దిగుమతి ద్వారా తీసుకురావచ్చు. ఇవాళ వైరాగ్ కానీ మదిరాగ్ కానీ మీరు మధ్యలో చూస్తూ ఉంటే ఇలా ప్రభుత్వ భూములు అనేక కొల్లలుగా ఉన్నాయి. పక్కనే చూస్తే మోటమారి జంక్షను, ఇక్కడ చూస్తే పందిలిపల్లి జంక్షను, రైల్వే మార్గం ఉంది. అలాగే చూస్తే ఒక 70 కిలోమీటర్ల దూరంలో మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే మనకి మళ్ళీ కొత్తగా వస్తున్న వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ కొత్తగూడెం ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది. ఇలా ట్రైన్, రోడ్డు, వాటర్ అన్ని ఫెసిలిటీస్తో ఈ కాన్స్టిట్యున్సీ అనేది కూడా చాలా బలంగా ఉంది. అలాగే ఇక్కడ చూసిన ఎలాంటి ఎర్త్క్వేక్స్ కానీ భూకంపాలు కానీ వచ్చి ధ్వంసమైనవి కానీ తీవ్ర వరదలు వచ్చి కొట్టుకుపోయిన చరిత్రలు కూడా లేదు. సో ఈ ప్లేస్ ఈ ప్రాంతం ఏదైతే చాలా సురక్షితమైంది. ఇక్కడ మనం చాలా కంపెనీస్ తీసుకురావడానికి మనం అడగొచ్చు, చేయొచ్చు, అలాగే ఎంతోమందికి ఉపాధి క్రియేట్ చేయొచ్చు అనేది నా ఆలోచన ఉంది. ఒకవేళ భగవంతుడు అవకాశం వచ్చి ఉంటే మేము అదే విధంగా మేము ప్రపోజ్ చేసి ఇవాళ యువకులకి వాళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళు నుంచుంటే ఒక ఫ్యామిలీ మొత్తం నుంచి ఒక విలేజ్ మొత్తం నుంచి ఉన్న ఒక సిద్ధాంతాన్ని ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని మేము పూర్తిగా విశ్వసించినాం కాబట్టి అదే ఎజెండాతో జనాలకు మేము చెప్పాలనుకున్నాం. అవకాశం దొరుకుంటే అది కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక రాజకీయం జరుగుతుందండి. చెప్పండి. పొంగులేటి వర్గం, పట్టి విక్రమార్క వర్గం, ఈ రెండు వర్గాల్లో ఏ వర్గంలో ఉన్నారు మీరు? నేను కాంగ్రెస్ వర్గంలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అనేది సర్వసాధారణం అంటారు, ఎందుకంటే చూస్తూ ఉంటాం. ఎందుకంటే బహునాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఉండే. దాంట్లో వర్గాలు అనేది కూడా ఎందుకంటే ఎక్కడైతే మంది ఎక్కువ అవుతారో పార్టీ ఎప్పుడు స్ట్రెంత్ అవుతుందో అప్పుడు వర్గాలు అనేది కూడా ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని నేను ఒక సమస్య చూడడం కంటే కూడా అసలు ఖమ్మం జిల్లాలో వర్గాలు అంటూ ఏమీ లేవు. ఖమ్మం జిల్లాలో మీరు ఎంత చెప్పినా కూడా బట్టి విక్రమార్క ఈజ్ ద నెంబర్ 2 ఇన్ ద స్టేట్. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన హయాంలో మనం పనిచేయాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకో మంత్రి కానీ ఎవరైనా కూడా మీ అందరం కూడా పట్టి గారి డైరెక్షన్లో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో పనిచేస్తున్నా తప్ప ఇక్కడ ఎవరికంటూ సొంత డైరెక్షన్స్ ఏమీ లేవు. సో ఒక పార్టీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం ఇచ్చి ఒకళ్ళకి ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు మనం అదే గౌరవాన్ని శిరసా వహిస్తున్నాం. మాకు
మాటలే మాకు అడుగు జాడలు మేము నడుస్తూ ఉంటాం. దాంట్లో ఎవరితో ఎవరితో ఏ విభేదాల్లో ఇప్పుడు భట్టి గారు ఒక వర్గం అన్నా, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక వర్గం ఉన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికే ఉంటుంది తప్ప ఇక్కడ తుంచుకోవడానికో చించుకోవడానికో ఏమి ఉండదు. బలంగా వినిపించే పేరు బట్టి లేదా పొంగులేటి వర్గంలోనే ఉంటేనే టికెట్లు వస్తా అనేది బాగా ప్రధానంగా వినిపిస్తున్న కారణం అది బాగా. ఎందుకంటే మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్ ఇచ్చారనేది బాగా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మీరు ఇటు పొంగులేటి వర్గం కాదు, ఇటు బట్టి విక్రమార్క వర్గం కాదు, కాంగ్రెస్ వర్గం ఉంటారు. అలాంటి సమస్యల మీద ఇద్దరి మధ్య ఉన్న సమస్యలతో మీ సర్టిఫికేట్ కేటాయించగలరంటారా? ఇప్పుడు వర్గం ఒకటి కాదంటే నేను కాంగ్రెస్ వర్గం ఎందుకు అన్నానంటే అక్కడ బట్టి గారి వర్గం కాదు, శ్రీనివాసరెడ్డి వర్గం కాదు. నా మాట ఏంటంటే పార్టీలో వర్గాలు అనేది కేవలం తాత్కాలికమే, కానీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద పనిచేసేవాళ్ళం. సో ఫస్ట్ ఆ పాయింట్ చెప్తున్నాను. సో నాకు అందరి పార్టీలతో చనువు ఎక్కువ ఉంది. అలాగే ఇప్పుడు చూస్తే బట్టి గారి కుటుంబంతో ఎక్కువ చనువు ఉంది కాబట్టి పైగా మా కాన్స్టిట్యున్సీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయనతో ఎక్కువ చనువు ఉంది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో ఎలాంటి విషయాలైనా తీసుకెళ్ళినా కూడా, ప్రతిపాదన తీసుకెళ్ళినా కూడా ఆయన సామరస్యంగా దాన్ని స్వీకరిస్తారు. దాంట్లో ఎలాంటి మంచి జరిగి ఉన్నా కూడా, ఎలాంటి చిన్న సలహాలు ఉన్నా కూడా ఆయన తీసుకుంటారు కాబట్టి మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తారు. కాబట్టి మేము రిపోర్ట్స్ కూడా అదే మాదిరిగా ఆయన ఇస్తా ఉన్నాం. అంతే తప్ప మాకు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏ భావం లేదు. అందరితో బాగానే ఉంటున్నాం. కాకపోతే బట్టి గారి కుటుంబంతో ఫస్ట్ నుంచి సాన్నిధ్యం ఉంది కాబట్టి ఇంకెక్కువ చొరవ. మీకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఢిల్లీ కొన్ని ప్రచార బాధ్యతలు అప్పగించిందంట, అది ఎంతవరకు నిజం? ప్రచార బాధ్యతలు అప్పగించిందని నేను కామెంట్ చేయట్లేదు, కానీ నాకు ఉన్న పరిచయాలు కానీ కాంగ్రెస్ పార్టీలో రావడానికి ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారి ప్రియ శిష్యులు రోహిత్ చౌదరి గారు ఉన్నారు. రోహిత్ చౌదరి గారు ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలోకి అడుగు రావడం జరిగింది. తద్వారా అదే రోజు బట్టి విక్రమార్క గారు బోనకల్లో మా స్వగ్రామంలో ఉండేసరికి ఆయన సమక్షంలో కూడా ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని పార్టీలో కొనసాగడం జరుగుతుంది. కట్ చేస్తే రోహిత్ చౌదరి గారు కూడా ఎలక్షన్స్లోకి వెళ్ళారు. ఢిల్లీ ఎలక్షన్స్లో నాంగ్లోయి ప్రదేశం నుంచి ఆయన కాంటెస్ట్ చేయడం వల్ల సో మాకున్న మిత్రత్వం ఫ్రెండ్షిప్లో ఆయనతో పాటు ఆయన కోసం పనిచేయాలనుకున్నాం. సో మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో కూడా నాంగ్లోయి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్ పెద్దలు సపోర్టింగ్ ఎలా ఉంది నీకు? కాంగ్రెస్ పార్టీలో సపోర్టింగ్ చాలా బాగానే ఉంటుంది, బాగుంది కూడా. ఇక్కడైతే నేను సంతోషంగానే ఉన్నాను. ఓకే, మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి ముందుకు వెళ్ళడానికి? టార్గెట్ అంటూ సో ఎప్పుడు టార్గెట్ ఒక మనిషికి టార్గెట్ అనేది ఉండాలి. టార్గెట్ లేకపోతే మనం ఒక 5 సంవత్సరాలకి ఏం చేయాలి, 10 సంవత్సరాలకి ఏం చేయాలి అనేది ఖచ్చితంగా ఒక అంచనా వేసుకొని జీవితాన్ని కొనసాగించాలనేది నమ్ముతాను. ఎందుకంటే ఐటీలో అట్లాంటి ఫీల్డ్ ఉంటుంది కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ కూడా అట్లాగే. సో చూస్తాను రాబోయే రోజుల్లో పార్టీ కానీ అధిష్టానం కానీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా స్వీకరించడానికి ముందుగా ఉన్నాను. పనిచేయడం కోసం సదా సిద్ధంగా ఉన్నాననే విషయం మా నాయకులకు ఆల్రెడీ తెలిసిందే, చెప్పాను. అదే మాట మళ్ళీ మీ ముఖం కూడా చెప్తాను. పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కూడా పనిచేయడానికి ముందుగా ఉన్నాను. ఇప్పుడు మీరు వైరా కాన్స్టిట్యున్సీలో ఎంతమంది వెనకాల ఉండుంటారు? వైరాగ్ నేను ఎక్కువ రోజులు పనిచేశాను, అనుభవం ఉంది. మిగతా మండలాల్లో ఉన్న అన్ని నాయకులతో లేకపోతే పార్టీ ఇతర నాయకులతో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే యువకుల్లో కూడా మంచి అనుబంధాలు ఉన్నాయి. అలాగే నా స్వస్థలం వచ్చేసి బోనకల్ కాబట్టి మదర్ కాన్స్టిట్యున్సీలో కూడా అదే రకమైన ప్రాబల్యం ఉంది సృష్టించగానే అది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మీకు అలాంటి అనుమానాలు ఏమి లేవు, ఎందుకంటే రెండు కాన్స్టిట్యున్సీలు కూడా నాకు 2 కళ్ళు లాంటివి. సో 2 కాన్స్టిట్యున్సీలు కూడా నేను చూసుకుంటాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కొంచెం కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు బాగలేదంటున్నారు. ఇది ఉత్త ప్రచారమే అండి, అలా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే మంచి స్ట్రైక్ రేట్తో మంచిగా పరిపాలన కొనసాగిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసిన ఏదైతే దాష్టికం కానీ బానిసత్వం ఏదో ఉందో అదన్నీ కూడా తూట్లు పెంచి అలా ప్రజాప్రభుత్వం అనేది ఒక కాన్సెప్ట్తో, అలాగే ఇవాళ బట్టి విక్రమార్క గారికి సీతక్క గారికి ఇవాళ ప్రజాభవన్లో ఒక 2 ప్లేసులు అలకేట్ చేసిన కాడ నుంచి ఏదైతే కేసీఆర్ గారు కంచెలు వేసిన లోపలికి ఎవరు రాకూడదు అని దాన్ని కంచెలు తీసిన అక్కడి నుంచి వాళ్ళ అందరినీ ఆడబిడ్డలను అందరినీ ఇలా కాపాడుకునే దాకా కాంగ్రెస్ పార్టీ ప్రతి పనిని కూడా చాలా కమిట్మెంట్తో బాగా చేస్తుంది. ఎక్కడ మీరు బాగాలేదు అనేది కూడా అది కూడా ఒక గోబెల్స్ ప్రచారం మాదిరిగా ఇవాళ కేటీఆర్ గారు అయితేంది, హరీష్ గారు అయితేంది, అటు కవిత గారు అయితేంది వాళ్ళు మైకులు పట్టుకొని ఒక విష ప్రచారాన్ని చెప్తా ఉన్నారు. మీకు ఇంకో మాట చెప్తా ఉన్నాను, ఇలా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మీటింగ్ జరిగింది. ఎప్పుడైనా కేసీఆర్ గారు మాట్లాడితే ముక్కు సూటిగా మాట్లాడుతా చాలా సామెతలు వేసుకుంటా జనాన్ని రంజింపజేసే కేసీఆర్ గారి స్పీచ్ మీరు ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది. మొన్న జరిగిన వరంగల్ మీటింగ్లో ఒకసారి చూడండి, పేపర్ ఇచ్చి పేపర్ చదువుతూ ఉంటాడు. పేపర్లో
చూసి కేసీఆర్ గారి మీటింగ్స్ అయింది నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఆయన ఫామ్ హౌస్కే పరిమితి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, కనీసం బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షాలుగా ఉండి ఏం ప్రశ్నిస్తున్నారో కూడా కనీసం అవగాహన లేదని మాకు అర్థం అవుతా ఉంది. అది కేసీఆర్ గారి మీటింగ్ చూసిన తర్వాత అలాంటి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇంకా ప్రజలతోనే మాకు ఏదైనా ఉంటే, ప్రజలకి మంచి చేసినా ప్రజలు ఏమి ఇచ్చినా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మా ప్రభుత్వ పథకాలు ఏమైనా అమల్లో అక్కడిక్కడ కొన్ని తప్పిదాలు ఉన్నా కూడా కొంచెం అలసత్వం ఉంటే మాత్రం దాన్ని మేము కరెక్ట్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందట్లేదు, ఈసారి మేము బీజేపీ కానీ టీఆర్ఎస్ వైపు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు ప్రజలు, దాని మీద మీ సమాధానం? ఇది కూడా కరెక్ట్ కాదని నా భావం. ఎట్లా అంటే మీరు అన్నట్లుగానే కొంతమంది ప్రజలు అక్కడక్కడ అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఎట్లా అంటే ప్రతిదీ కూడా మేము సాచ్యురేషన్ పద్ధతిలో అనేది ఇప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా అమలు అవుతా ఉన్నాయి. సాచ్యురేషన్ పద్ధతి అంటే ఇట్స్ లైక్ ఒక అజైల్ మోడల్లో ఒక స్క్రమ్ మోడల్ లాగా పీల్ బై పీల్ వెళ్తూ ఉంటాం. అంటే ప్రతి దానికి ఒక లిమిట్ పెట్టుకొని ఫస్ట్ వీళ్ళకి తర్వాత నెక్స్ట్ వీళ్ళకి అనేది ఒక ఆర్డర్లో మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ చెప్పిన పథకాలను అయితే కంప్లీట్గా అయితే గాలి వదిలే గత ప్రభుత్వంలాగా గాలి వదిలేసిన మాటలు ఏమీ లేవు. కాకపోతే ఇక్కడ మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ అందరికి పథకాలు వస్తాయి, వచ్చినోడు మాత్రం ఒక్కడికి చెప్పుకోడు, పక్కనోడికి రానోడు మాత్రం అది ఎక్కడ జరిగేది కదా. చెప్తున్నామండి, ఇప్పుడు ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా కూడా 100% అయిందని మేము చెప్పట్లేదు. వీఆర్ ఇంప్లిమెంటింగ్ అంటే మేము సాచ్యురేషన్ పద్ధతిలో చేస్తున్నాం. ఇప్పటికీ రుణమాఫీ ఇప్పుడు 2 లక్షల వరకు అయిందంటే 2 లక్షల పైన వాడికి మళ్ళీ మేము ఇంకో దఫా చూసుకొని ఆర్థిక వెసులుబాటు చూసుకొని చేస్తామని చెప్పాను తప్ప ఇది ఇక్కడికి అయిపోయింది దీనికి జెండా లేపేస్తాం అనే సంగతి మేము ఎక్కడా చెప్పలేం. మా దురదృష్టం ఏంటంటే అదే చెప్తా ఉన్నాం, వచ్చినోడు మాత్రం తీసుకొని గమ్ముగా ఉంటున్నాడు, రానోడు మాత్రం ఒక 10 మందికి చెప్పి ఇంకా మిగతా పార్టీ వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళ ట్రాప్లో పడి అనవసరంగా మేము అలాంటి చెడ్డ పేరు వచ్చింది తప్ప ఎక్కడా లేదు. ఇవాళ మీరు చూస్తే ప్రతి రంగంలో ఇంక్లూడింగ్ రైతులకు కానీ మహిళలకు కానీ లేకపోతే హాస్టల్ పిల్లలకు కానీ స్కూల్స్కి కానీ లేకపోతే ఇవాళ అన్ని సెక్టార్లో అందరి యొక్క ఆదరణ పొందిన ఆప్యాయత పొంది ప్రేమ పొందిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేదంటున్నారు ఏంటి, ఈ పథకాలు మేము ముందు తీసుకెళ్ళామంటున్నారు, ఆయన డైరెక్ట్గానే అంటున్నారు కదా. ఇంకా మేము పథకాలు పెడుతున్నాము ఇస్తున్నామంటే అది ఎంతవరకు నమ్ముతారు ప్రజలు? ఆయన పథకాలు తీసుకెళ్తామని చెప్పడం లేదు, పథకాలు ఇన్ని బాధలున్నా కూడా ఈ పథకాలని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం మొక్కవోయి దీక్షతో పాటుగా. ఇలా రాష్ట్ర ఖజానా అనుకూలంగా లేకపోయినా గత ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పలు పెరిగిపోతా ఉన్నా కూడా వాటి అప్పుల్ని తీర్చుకునే శక్తి లేకపోయినా కూడా ఇవాళ ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చామో, ప్రజలకు ఏదైతే మేము గ్యారంటీలు అని చెప్పామో ప్రతి గ్యారంటీని ఇలా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ విక్రమార్క గారు కానీ ఇలా ఒక కృత నిశ్చయంతో ఉండి ప్లాన్ వెళ్తూ ఉన్నారు. బీపీ నాయక్ గారు, ఇప్పుడు మీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన సమస్య ఏంటంటే నిరుద్యోగం. ఇప్పుడున్న విద్యార్థులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు మీరు? మీకు తెలుసుగానే ఇవాళ మన రాష్ట్రం సిద్ధించిందే నీళ్లు నిధులు నియామకాలు. ఉద్యోగాల కోసం పిల్లగాళ్ళు ఎంతో మంది చనిపోయిన చరిత్ర మనం ఉద్యమ కాలంలో నుంచి చూసాం. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఆయన చేతిలో అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు వస్తాయనుకుంటే కూడా పిల్లలకి కూడా పెళ్లిళ్ళు కాకుండా ముసలు అయిపోతున్నారు తప్ప ఉద్యోగాలు ఇచ్చిన ప్రసక్తి దాఖలాలు ఎక్కడా లేవు. మీరు ఏ పేపర్లో చూసినా నమస్తే తెలంగాణ పేపర్ ఓపెన్ చేసినా కూడా ఇదే ఉంటుంది. కానీ దాన్ని గ్రహించిన తర్వాత మేము ఏదైతే ఎలక్షన్ సమయంలో వాగ్దానం ఇచ్చామో జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, అప్పటికే టీఎస్పీఎస్సీ అనేది పూర్తిగా కుంభకోణంలో ఉండి ఇవాళ పేపర్లన్నీ కూడా లీక్ అయిన పరిస్థితి అప్పుడు ఆ కారణం. రాగానే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం చేసిందంటే ముందు ఆ టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక నీతిబద్ధమైన జాబ్ క్యాలెండర్ని మేము ఇస్తాను. జాబ్ క్యాలెండర్ అంటే ఏంటంటే ఫలానా టైంలో ఫలానా నోటిఫికేషన్లో ఫలానా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడుతుంది అనేది 1 సంవత్సరానికి కావాల్సిన జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఏదైతే ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను పూర్తి చేయాలనేది మా ఆలోచన. రావడంతోనే డిఎస్సిని మేము ఫుల్ చేసాం. గ్రూప్ 1 ఎగ్జామ్లు గ్రూప్ 2 కానీ ఇవన్నీ కూడా ఎలాంటి చిన్న రిమార్కులు లేకుండా కండక్ట్ చేసినాం. అలాగే 50 నుంచి 60 వేల ఉద్యోగాల్ని ఇవ్వడంతో పాటు కాకుండా ఇలా సాక్షాత్ ఇలా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చాం. ఇవన్నీ నిజం కదా. సో ఈ ప్రభుత్వం విద్యార్థులకు కానీ అలాగే నిరుద్యోగులు కానీ ముందు చూపుగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికి సదా సిద్ధంగా ఉంది. ఆ మాట అయితే క్లియర్గా చెప్తాం. అలాగే ఇప్పుడు కూడా చూస్తే ఈ రోజు కూడా చూస్తే గతంతో పోలిస్తే మీరు ఇలా 4.3 రేషియో నిరుద్యోగంలో తక్కువ ఉంది. అంటే ఇంత చేసినా కూడా మనం పూర్తిగా 100% చేయలేం. కానీ ఇప్పటికీ మేము చేసుకుంటూ దాని నిరుద్యోగ మార్జిన్ని తగ్గించగలిగాం. అలాగే ఇలా ప్రైవేట్ రంగంలో కూడా అనేక ఉపాధి కలిగించడానికి కూడా మేము చేస్తాం. ఇంకా
మాకు రాజీవ్ వికాసం పథకం ద్వారా కూడా ఇవాళ ఏదైతే అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక లోన్ ప్రాసెస్ ప్రక్రియను కూడా తీసుకురాబోతాం. అది జూన్ 2వ తారీఖు కూడా మొదలవుతాం. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ప్రధానంగా వినిపించే మాట ఏంటంటే ఈ రోజుకి ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళు ప్రధానంగా విమర్శిస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? పూర్తిగా అవాస్తవం. మీకు క్లియర్గా రంజన్ గారిని అడిగినా కూడా చెప్తారు, లేకపోతే శ్రీధర్ బాబు గారిని అడిగినా చెప్తారు, లేదా రేవంత్ రెడ్డి గారు ఒక ఇచ్చినా కూడా మేము ఇస్తారు. విదేశాలకు వెళ్ళిన తర్వాత ఎంతమంది పెట్టుబడులు తీసుకొచ్చాను అనేది లేఖపత్రంలో ఉంది. ఇవాళ అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యూనిట్లు అన్నింటినీ కూడా ఇవాళ మనం ఒక సింగిల్ విండో ప్రాసెస్ ద్వారా ఇవాళ అప్రూవల్ ఇచ్చేసి ఆ కంపెనీస్ అన్నింటినీ పెట్టిస్తున్నాము. ఇవాళ అనేక కంపెనీలు కూడా మన దగ్గరకు వచ్చి పెడతా ఉన్నాయి. సో దీంట్లో ఇంకా ఒక కంపెనీ రాలేదని ఎలా మనం ఫెయిల్ చెప్తూ ఉంటాం. కేవలం కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ చేశారని చెప్పేసి ఆయనకున్న ఒక పరిచయాలతో, ఆయనకున్న ఒక అతి నాలెడ్జ్, అతి విశ్వాసంతో ఆయన చేస్తున్న ప్రాపగండా తప్ప ఇవాళ శ్రీధర్ బాబు గారు ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఇండియాలో ఉన్న ఏ ఐటీ మినిస్టర్ల కంటే కూడా ఆయన చాలా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇవాళ విదేశాల్లో పెట్టుబడి తీసుకురావడానికి ఇవాళ ఏ మాత్రం సంశయించకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే జయేష్ రంజన్ గారిని తీసుకెళ్లి ఇవాళ పెట్టుబడిని ఆకర్షించడం కోసం ఇవాళ ఎక్కడ దొరికితే అక్కడ పోతా ఉన్నాం. ఇంకొక మాట, ఇవాళ అందాల పోటీలు పెడతా ఉన్నాం మన తెలంగాణలో. అది కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి ఇవాళ ఇక్కడ హైదరాబాద్ అనే ఒక మార్క్ని ఇవాళ మనం పరిచయం చేయడానికి వాడుకుంటాం. అది కూడా పారిశ్రామికంగా మనం పెట్టుబడిని ఆకర్షించడానికి చేస్తున్నాం తప్ప ఇవాళ అందాల పోటీలు అంటే కేవలం దాన్ని వేరే రకంగా చూడడం. ఇప్పుడు మీరు అందాల పోటీ అని చెప్తే ఒక మాట చెప్తున్నాను మీకు, మా దగ్గర డబ్బులు లేవంటున్నారు కానీ మీ ప్రభుత్వం, కానీ ఈరోజు ఒక్క అందాల పోటీ వచ్చిన మిస్ యూనివర్స్ వాళ్ళకి ఒక్కొక్క ప్లేటు ₹1,00,000 అంటున్నా. ₹1,00,000 భోజనం ఏమైనా ఉంటుందా? ₹1,00,000 భోజనం అనే మాట మీరు క్వశ్చన్ పూర్తిగా అడగలేదు. ఎస్, ₹1,00,000 అంటున్నా భోజనం ప్లేటు. ఆ ప్లేట్ ₹1,00,000 పెట్టించేంత ఇది క్యాబిలిటీ ఉంది తెలంగాణ ప్రభుత్వం దగ్గర. మా దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ ₹1,00,000 ఎలా ప్లేట్లు భోజనం పెట్టిస్తారన్న? ఇదే అన్న, ఎట్లా అంటే నోరుందా అని చెప్పేసి ఏదైనా మాట్లాడితే ₹1,00,000 అనేది పూర్తిగా వాస్తవం. ₹1,00,000 నాకు తెలిసి బాగా కుబేరుడు లాంటి వాళ్ళు కూడా ఇవాళ ₹1,00,000 భోజనం చేస్తారంటే మరి కూర్చునే ప్లేస్ బట్టి మారుండొచ్చు. కానీ నేను ఒకటే మాట చెప్తాను, ఇవాళ అందాల పోటీలు పెట్టడానికి అందాల పోటీలు ప్రోగ్రాంలో డిసైడ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదు. అందాల పోటీల్ని కండక్ట్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కాదు. తెలంగాణ ప్రభుత్వం ఒక వేదిక అయ్యి హైదరాబాద్ అనే సిటీని ఎంచుకుని తప్ప దాన్ని మనం ఏం చేసేదేమి లేదు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనం దాన్ని చేయగలుగుతామా లేదనేది మన రాష్ట్రం యొక్క దాన్ని ఏమంటామంటే దాని యొక్క కెపాసిటీ మీద ఆధారపడింది. మనం వీఆర్ ఓకే, మీరు అందాల పోటీలు నిర్వహిస్తామన్నా దానికి ఓకే. కానీ దానికి కూడా ఒక మాట చెప్తున్నాను, అందాల పోటీలకు దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాంట్లో కేవలం రాష్ట్ర ఖజానా నుంచి 27 కోట్లు మాత్రమే వసూలు ఇచ్చింది. మిగతాయి కూడా కార్పొరేట్ కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ని తెచ్చుకునేవే. ఈ మాటని క్లియర్గా సుమోటోకి ఇచ్చాం, వైట్ పేపర్ రిలీజ్ చేసినాం, అందరికీ చెప్పినాం. కానీ దీన్ని పదే 300 కోట్లు అయింది ఇవాళ అన్నారు. ఇలా నాగార్జున కొండకు కానీ ఇవాళ తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే ఆచార్య నాగార్జున కొండకు తీసుకెళ్ళడం వల్ల, వరంగల్ తీసుకోవడం వల్ల ఇలా ఓరుగోళ్ళ యొక్క ప్రతిష్టని ఇవాళ తీసుకెళ్ళడానికి ఇవాళ మనం కృషి చేస్తాను. అలాగే అందాల పోటీలు అంటే ఇవాళ పెద్ద మీరు ఎంటీవీలోను ఫ్యాషన్ ఛానల్లో చూసే విధంగా ఇవాళ అందాల పోటీలు ఏమి కావు. ఇవాళ తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాన్ని గుర్తుపడే విధంగా ఇలా అందాల భామలు మనం చెప్తా ఉన్నాం. అలాగే ఇలా సామాన్యులు కూడా వీక్షించి అసలు ఈ అందాల పోటీలు ఎందుకు పెడతారు, దీనివల్ల ఏమొస్తుందనే విషయాన్ని కూడా మీ ఇలా సామాన్యులు కూడా అందుబాటులో విధంగా ఇవాళ అందాల పోటీలు నేను కండక్ట్ చేస్తున్నాను తప్ప ఇది ఎక్కడ కూడా హై అండ్ టాప్ క్లాసెస్ వాళ్ళు మాత్రమే కాదు. ఇంకొక మాట చెప్తున్నాను, ఇవాళ అందాల భామలు వీళ్ళందరూ వచ్చారని చెప్పేసి ఎంత అంటున్నారు. మీరు గతంలో ఒకసారి ఒక 7 సంవత్సరాలు రివైండ్ చేసి చూస్తే ఇదే కేటీఆర్ గారు కేవలం ట్రంప్ గారి కూతురు ఇవాంకా ట్రంప్ వస్తుందన్న సంగతి తెలియదు. కానీ ఇవాళ ఆనాడు ఎన్ని కోట్లు ఇలా నీళ్ళలో కలిపాడు ఆయన. ఇలా ఆ సుందరీకరణ ఈ సుందరీకరణ ఆ సుందరీకరణ మహామంత్రి వాళ్ళ ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు మీలా కూర్చొని ఇవాంకాని ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు చేశారు? దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఉపయోగం ఏంటి? ఏమీ లేదు. ఇవాళ మేము చేస్తుంది ఏంటంటే 27 కోట్లు మాత్రమే ఖర్చు చేశాం. అది కూడా తెలంగాణ యొక్క హైదరాబాద్ బ్రాండ్ రైజింగ్ ఇమేజ్ని పెంచడం కోసమే తప్ప కాకుండా ఇంకోటి లేదు. ఆ ఖజానా మొత్తం మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి గారి జేబులోనే వెళ్తున్నారు, వాళ్ళు ప్రధానంగా విమర్శిస్తున్నారు. దానికి కారణం ఫస్ట్ ఏమో 300 కోట్లు 400 కోట్లు ఖర్చు అన్నారు. కొన్ని 27 కోట్లు అన్న తర్వాత ఆ 27 కోట్లు కూడా మీరే తింటున్నారు అంటే ప్రతి విషయంలో కంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటే దాని ప్రకారం నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా దుర్వినియోగం అనేది చేయడానికి ప్రభుత్వం సదా సిద్ధంగా లేదు. దుర్వినియోగం చేయడానికి ముందు కూడా మేము కేసీఆర్ గారు చేసిన అప్పులు మా కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి దుర్వినియోగం చేయడానికి కూడా అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు అక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు మీ నియోజకవర్గం వైరా కాన్సెన్సీ మీద మీరు ఇక్కడ భువనకల్ నుండి మీరు వెళ్ళి వైరా కాన్సెన్సీ మీద ఎఫెక్ట్ పెట్టారు.
ఈ ఎఫెక్ట్ పెట్టిన తర్వాత అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఒక ఇష్యూస్ ఏమన్నా రేజ్ అవుతుందా? మంచి ప్రశ్న మీరు అడిగింది. వైరా కాన్స్టిట్యున్సీకి ఇప్పటిదాకా ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కానీ ప్రాతినిధ్యం చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా లోకల్స్ కారు. వైరా నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాల్లో నుంచి నాయకత్వం వచ్చింది కూడా బయట జిల్లా నుంచి వచ్చింది. మీరు చూస్తూ ఉంటే మీరైతే బొనకల నా ఊరు ప్రస్తావించారో దానికి 6 కిలోమీటర్లు దాటితే వైరా కాన్స్టిట్యున్సీ విలేజ్ అనేది మనకి పాలడుగు నుంచి స్టార్ట్ అవుతా ఉంది. గొల్లపూడి నుంచి వైరా కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అవుతుంది. నాకు 6-7 కిలోమీటర్ల దూరంలోనే. హెడ్ క్వార్టర్ చూస్తే కూడా నాకు 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మిగతా నాయకులతో ఎవరితో పోల్చినా కూడా వైరాకి అతి దగ్గరగా ఉన్న నాయకుడు నేనే. సో దాంట్లో అలా లేదు. ఇప్పుడు ఏంటంటే వైరాకి ఎప్పుడైనా లోకల్ నాన్ లోకల్ సమస్య ఉన్నా లేకపోయినా కూడా వైరాకి మాత్రం మేము పనిచేసిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా మా రామదాస్ అన్న గారు కూడా ఆయన పని ఆయన చూస్తున్నారు కాబట్టి ఆయన కూడా బాగానే చేస్తున్నారని చెప్పేసి నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. పార్టీ రేపు అవకాశం వచ్చినప్పుడు పని చేయాలని మాకు కమాండ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వైరాన్ని మాత్రం వదులుకునే ప్రసక్తి లేదు. వైరా కూడా పనిచేస్తాం. ఓకే, ఇప్పుడు వైరాలో ఏమైనా అక్కడ ఉండడానికి ఇల్లు అయినా కట్టుకుంటున్నారా? ప్రస్తుతానికి ఆలోచన అయితే ఏం లేదు. కాకపోతే రాబోయే రోజుల్లో దాన్ని కార్యాచరణ చేయాలని ఒక ఆలోచన ఉంది. కానీ వైరాన్ని మాత్రం 2027కి డీలిమిటేషన్ ఎలా అవుతుందనే ప్రక్రియ కొంచెం ఇప్పుడు సంసిగ్ధంగా ఉంది కాబట్టి 2027 తర్వాత మాత్రం భవిష్యత్ తర వాటికి సంబంధించిన దానికి అనుగుణంగానే అడుగుజాడలు మేము నడుస్తూ ఉంటాం. మీ ఫోకస్ రాష్ట్రం మీద ఉందా, ఢిల్లీ మీద ఉందా? నేను బయట ఇతర దేశాల్లో వర్క్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక దేశం ఇలా ఉండాలి, ఈ దేశానికి భాగస్వామ్యం అవ్వాలనేది ఉంటుంది. కానీ బీయింగ్ ఫస్ట్ నుంచి ఫ్యాషన్ ఉంది ఏంటంటే చట్టసభల్లో ఉండాలి, చట్టసభల్లో మనం చేసే ఒక సంస్కరణలో మనం భాగస్వామ్యం అవ్వాలి. ఈ దేశంలో ఏదైతే ఉన్న అట్టడుగున అణగారిన వారికి, పేద ప్రజలకి, దళిత గిరిజన సోదరులకి ఏమైనా వాటికి బాసటగా ఉండే చట్టాలు చేయాలి. ఆ చట్టాల్లో కూడా నాకు భాగస్వామ్యం కావాలనేది నా చిరకాల వాంఛ. భవిష్యత్తులో ఆ దిశగానే నా ప్రయత్నాలు ఉంటాయి. ఒకటే అజెండా, అది యొక్క పేద ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలి. ఆ చట్టాలు నేను భాగస్వామ్యం కావాలి. వాళ్ళకి అన్యాయాలు జరిగితే ఆ చట్టాలను ఆపడంలో కూడా నేను నా పాత్ర ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదొకటే నా చిరకాల వాంఛ. అన్న, చట్టసభల్లో 3 చట్టాలు ఉంటాయన్న. చెప్పండి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఏ చట్టసభలేండి మీరు ఎనీథింగ్ ఇప్పుడు మన పరిధి మన అవసరం ఎక్కడ ఉందనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళడానికి నేను సదా సిద్ధంగా ఉన్నాను. అది అసెంబ్లీ శాసనసభ మండలియా, శాసనసభనా, లేకపోతే పార్లమెంట్ సభ, అది ఏదనేది కూడా అది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఏ చట్టసభలో అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన స్థానం ఏదైనా కూడా ఒకటే అజెండా, పేద ప్రజల కోసం కట్టుబడి పనిచేయాలి. వాళ్ళకి విరుద్ధంగా తయారయ్యే చట్టాలు ఎలాంటి చట్టాలు ఉంటే మాత్రం ఆ చట్టాన్ని మాత్రం అపోజ్ చేసి ఈ దేశ భాగస్వామ్యంలో, ఈ దేశ అభివృద్ధిలో పాల్పడాలనేది మన కోరిక. అన్న, ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. మీకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించడానికి రెడీ అయింది? కొన్ని బాధ్యతలు అప్పగించడానికి రెడీ అయిందంట. ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పుతుంది? నాకున్న అధిష్టానం నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు కొన్ని కమిటీల్లో అనుకున్నారు, టీపీసీసీ వాటిలో అనుకున్నా జరిగింది. కానీ సో నేను ఫలానా అని చెప్పడం కాదు. రేపు అధిష్టానం వచ్చేసి ఏ నిర్ణయం ఇచ్చినా కానీ, లేకపోతే మా స్థానికంగా ఉన్న బట్టి గారు కూడా వాళ్ళ దృష్టిలో ఉండే ఉంటుంది. వాళ్ళు ఇచ్చి పిలిచి ఫలానా బాధ్యతలు మీకు ఇస్తున్నాం చేయండి అంటే మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం ఇక్కడనే కాదు, ఎలాంటి కష్టమైన రాష్ట్రాల్లో కూడా బాధ్యతలు ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధం. ఒకటే అజెండా, కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ప్రతి ఒక్కరు చెప్పే మాట అదే. కానీ మీరు పార్టీ మారే ఆలోచన ఉంటుందా తర్వాత? ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తా అంటే అర్థం ఏంటి? ఇంకెక్కడ ఉన్నట్టు? కాదు. ఇప్పుడు ఈ మాట ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా అన్నారు. ఇప్పుడు మీరు బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్ నుంచి వేరే పార్టీకి వెళ్ళడానికి ఏమైనా ఛాన్సెస్ ఉందంటారా? నేను ఇక్కడ ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి. ఓకే, అంతే ఆశ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.